స్రవంతి ఇంత పొద్దున వచ్చినావు? ఏం లేదక్క, అమ్మ నీకు జున్నిచ్చి రమ్మన్నది, ఇగో పట్టుకొని వచ్చిన. సరే వంటింట పెట్టిరాపో. సరే అక్క. అక్క బావేందే ఇంకా లేవలేదా? ఆయన ఎప్పుడు అంతే, పొద్దెక్కదాకా పడుకుంటాడు. అబ్బా వచ్చిందా ఈ రాక్షసి? కొంచెం ముందుగా లేచి నీకేమన్నా పని సాయం కావచ్చు కదనే. అబ్బా నాకు అంత అదృష్టం లేదు. ఏమో అక్క, నేను చూస్తే మస్తు బాధగా ఉన్నది. స్రవంతి, అబ్బా స్రవంతి, స్రవంతి. మీ బావ లేచినట్టున్నాడు. అయినా అక్క బావేందే, ఏమో కలవరిస్తే నిన్నన్న కలవరియాలే, లేకపోతే మామనన్న కలవరియాలే. విచిత్రంగా నన్ను కలవరిస్తాండేందే. లేచిండి కదా, మీ బావని అడుగుపో. అడుగుతా, నాకేమన్నా భయం అయ్యింది. స్రవంతి, అబ్బా స్రవంతి, స్రవంతి. అబ్బా ఏంది స్రవంతి, ఇది కళ నిజమా? ఒకసారి గిచ్చు. ఓహో ఏంది బావా, రాత్రి తాగింది ఇంకా దిగినట్లేదుగా? దిగలే కాదు మరదలా, నీ గురించే ఈ దిగులు. ఓహో ఏంది బావా నీ కథ? రాత్రి కల్లోకి వచ్చావు, లేచే ముందుకు కళ్ళ ముందట ఉండవు. ఏంది నేను నీ కల్లోకి వచ్చిన్నా? ఎప్పుడో పొద్దుగాల ఉదయమే 4 గంటలకు కళ్ళకి వచ్చినవే. అవును కానీ పొద్దుగాల వచ్చిన కళ్ళు నిజమైతే అట కదా, మా అమ్మమ్మ చెప్పేది. అవునా? నీకు అర్థం కాలే, నేను కలవరిస్తున్నా, లేచి చూసే వరకు కళ్ళ ముందు ఉన్నావు. అవునా బావా? కళ్ళు భలే కనిపించినవే. ఏం చేసినావు బావా? అబ్బా నేను చెప్పుకొని పోయే, నాకు సిగ్గైతుంది. అబ్బా చెప్పు బావా, నాకు అసలే గుండెల్లో గుబులు ఉంది. అబ్బా నేను చెప్పాను కానీ నాకు నిద్ర వస్తుంది, నువ్వు వెళ్ళే. నిద్ర వస్తుంది అక్క. అయినా మీ మాటలు? అదేం లేదక్క, వస్తున్నాగు. అక్క బావని సంగం చెప్తుండు, నేను ఇంటికి పోతాను. చావలా ఆకలి అవుతుంది, ఏం కూర అయినవరా? నీ కొడుకు ఇష్టమని చేపల పులుసు అండిన మామ. నాకింత పెట్టి బిడ్డ ఆకలి అవుతుంది, తిని పొలం కాడు వేస్తా. అవును ఇప్పుడు కనబడుతున్నాడు, ఎటు వేయండు? ఇప్పటిదాకా ఇన్నే ఉండే, ఎడదిరగవేండో. అటు ఆ తిరుగుడు ఎన్నడు బంద్ చేస్తాడో, ఎప్పుడు బాగుపడుతున్నాయి, ఏం అర్థమైంది లేదు. శ్యామలా, ఓ శ్యామలా, ఇన్నే ఉన్నావా? అయ్యిందా నీ తిరుగుడు? నేను నిన్నటి చెడిపోతా శ్యామలా. ఈ మాటలకేం తక్కువ లేదులే. నువ్వు నా ప్రాణమమ్మా. ఈ మాటలతోనే పడేసినావు నన్ను. అవునే శ్యామలా, ఇంతకు నువ్వు తిన్నావాయే? నువ్వు తినకుండా నన్ను తిన్నానా నేను? అయితే తిన్నాంపా, లోపలికి ఒక పళ్ళెం తీసుకురాపో. ఇగో ఒకటే ప్లేటు. అయ్యో కూడా తిన్నారా? నువ్వు ఆగే బాపు ఒకసేపు. నేను తర్వాత తింటా మామ. ఏం కూర అన్నా శ్యామల అసలు? చేపల కూర. అవునా? అయితే పెట్టు పెట్టు తొందర మరి. శ్యామల నువ్వు తిని శ్యామల ఒక బుక్క. నీకు ఒక బుక్క, నాకు ఒక బుక్క. నువ్వు తినమ్మా. నువ్వు తిను. ఇప్పుడు ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? ప్రతి జన్మకు నువ్వే నా భర్త కావాలి. అరే మీరు ఎల్లకాలం ఇంత చల్లగా ఉండాలి. అబ్బా వచ్చిందమ్మా రాక్షసి. ఏంది బావా, మా అక్కేం అంటాంది? ఏం లేదు మరదలా, ఏమంటలేదు. అబ్బా చెప్పు బావా. అరే తప్పదా? తప్పదు, చెప్పాల్సిందే. ఏం లేదు మరదలా, మీ అక్క
నిన్ను ప్రతి జన్మకు నాకు మరదలుగా పుట్టాలంటుంది. ఏంటిది నీ బొందరా నీ బొంద. అక్క ఇదేం కోరికనే? మీ అక్క రోజు నువ్వు అటు ఇటు తిరుగుతున్నావు అని అంటుంది రోజు. ఆ, ఇంకేమంటుంది బావా? పెళ్లి చేసుకోమంటుంది. ఎవరిని? నన్నా? నిన్నే. అయితే పెట్టు మరి. ఏంటిదే? అదే బావా ఆ లగ్గం ముహూర్తం తొందరగా పోవాలి. ఏంది నీ భాష పాడుగాను? బావా నాకు పెట్టవా? ఏంటిదే పెట్టేది? ఏంటిదా? అక్కకు పెట్టినావు కదా నాకు కూడా పెట్టు. ఏంటిదే పెట్టేది? గదే బావా అక్కకు అన్నం ముద్ద పెట్టినావు కదా నాకు కూడా పెట్టు. ఛీ పో బావా. నేను ఏమన్నానని మరదలా అంత సిగ్గుపడుతున్నావు? నాకు అర్థమైంది బావా. నీకేమర్థమైందే? నీ మనసులో నువ్వు అనుకున్నదే. ఏంది ఆ సిగ్గు? నీ సిగ్గుకు ఆ కిందున్న చీమలు కూడా చచ్చిపోయేటట్టున్నాయి. హాయ్రా సంపత్. హాయ్రా, బాగానా? తిన్నావారా? ఇప్పుడు అయిందిరా. అగో ఏందిరావి అయ్యింది. నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? అందుకే ఇలా అయింది వన్ ఫేస్. అసలు ముచ్చట చెప్తలేవు. అదే తల్లి భోజనం అయింది అని. ఏంది రవి తల్లి అంటాను? అరే సంపత్, మీ మరదలు ఇక్కడ ఉందని తెలియదురా నాకు. అరే ఇప్పుడు ఏమైందిరా మరి? అదే రా, మీ మరదలు ఇక్కడ ఉందని తెలిస్తే నేను అసలు రాకపోతుండ్రా ఇక్కడికి. నీకు ఎట్లా కనబడతానా? ఇప్పటిదాకా కళ్ళు ఉండే నాకు, ఇప్పుడే మూసుకపోయినాయి. అంతే మరి, అంతా చీకటి. వాడికి కళ్ళు మాత్రమే పోయినాయి, నాకు రాను ఏం పోతుందో ఏమో. బావా మీ ఫ్రెండ్ చూడు ఎట్లా అంటాడు. అక్క ఇక చూడే వీళ్ళిద్దరు ఎట్లా మాట్లాడతాలో. అరే సంపత్, నేను పోతున్నారా. అగో కళ్ళు కనబడతలేవేమో, ఎట్లా పోతావు రవి? గేట్ దాటినాక అవే వస్తాయి పో. అగో ఏమత్తాయి? కళ్ళు వస్తాయి. ఏ కళ్ళు వస్తాయి ఆడినే పిసదనా? ఏం ఏడిపిస్తావా నువ్వుకే? అగో చూడు బావా, అప్పటి నుంచి నిన్నే చూస్తున్నా కానీ శ్రవంతి. నన్ను చూడమంటలేను, నాకు నిన్నే చూడాలని ఉంది. అవునా? మరి అక్కడేం చేద్దాం? నువ్వే చెప్పు మరదలా. ఇద్దరు కలిసి నన్ను అంగట్లు అమ్ముర్రే. నువ్వు లేకుంటే ఎట్లనే? నిన్ను అమ్ముతే ఎట్లా బంగారం? ఆపుతీ నీ సరసాలు. నువ్వు వెళ్ళమ్మా తల్లి. బావా ఏమి లొల్లిరా? ఆపరా ఎవరు మీ ఆటలు? బావా ఓ మామయ్య వచ్చిండు, ఆపుదామా ఇక? ఇవల్ల నిన్ను వదిలేది లేదు, నాతో పెట్టుకుంటే అంతే మరి. బావా ఏం చేస్తావు బావా? చెప్తా ఆగు. చెప్పు బావా, దగ్గరకు రాకు బావా. ఏయ్ అబ్బో ఆపు బావా. నాకు అర్థమైంది కానీ అర్థం కానట్టుంది బావా. దండం పెట్టు మరి. మామా ఏమైంది? ఏమో కాలుగాల పిల్లే కడతాను. నీకు వినబడుతుందా లేదా అని మామా? నాకేమో చెవుడా అనే? అబ్బా మామా, నేనేదో నీ కొడుకుని ఆట ఆడుకుందాం అనుకుంటే నీ కొడుకే నాతో ఆడుకుంటాడు. రావే. మంచిదేనే, ఆడుకోరి. అబ్బా మామ నువ్వు కూడా నా. అక్క అక్క ఏమైందే? ఇగో మీ ఆయన చూడే నన్ను ఏమంటాడో. మీ బావ మరదళ్ళ మధ్యలో నన్నెందుకు లాగుతున్నావు? అబ్బా దీని కూడా ఎక్కువ కాలినట్టుంది. వదిలే బావా, వదిలే బావా ప్లీజ్ బావా. అరే సంపత్, ఏంది రవి మళ్ళీ వచ్చినావు? నువ్వు ఇక్కడనే ఉన్నావా తల్లి? నువ్వు పోయినావు అనుకొని వచ్చిన. నీకు అసలు కళ్ళు కనబడాయి కదా రవి? ఇంతకుముందుకు నీ మాటలు విన్నా, అద్భుతం జరిగింది. ఏంటిదో ఆ అద్భుతం? ఇంతకుముందుకు కళ్ళు మసక కనబడ్డాయి, ఇప్పుడు పూర్తిగా కనబడుతున్నాయి. ఓయ్ అరే ఏందిరా సంపత్? అరే ఏం కాలేదురా, దీనికి ఏం కాలేదు అసలు. అరే నీ సిగ్గు తలిగయ్యా, ఏం జరిగిందో చెప్పురా. ఓ బాబో నీ మనసులో ఏముందో కక్కు కక్కు. అంత తొందరగా ఎందుకు మరదలి పిల్ల? ఆగు. ఏ చెప్పు బావా, అసలు ఏముందో చెప్పు. చెప్తా ఆగు కదా. ఆగు.
చెప్పు 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 ఏందో చెప్పు. ఏ ఆపుర్రా మీ నడుమల నాకేమైతుంది? అవురా రవి, నీకేమైతుందా నా మరదలను చూస్తే? ఆమె నీ సూత్తావుడు కాదురా, మీ మాటలు వింటా ఉంటే అవుతుంది. బాబో నువ్వు అందగాడివే అనుకున్నా, కాదు కాదు పెద్ద మాయగాడివి కూడా. ఏంది మళ్ళీ చెప్పు కళ్ళు తిరుగుతున్నాయి. ఏందిరో రవి? చూడు బావా రవి కుళ్ళు పోతున్నాను. చూస్తున్నా. ఏ ఆపుర్రా. చూసినావా బావా, నువ్వు నన్ను మెచ్చుకుంటే ఆ రవికి ఎక్కడో గుచ్చుకుంటానట్టున్నది. ఛీ, ఏందే నీ భాష? ఏ మనిషివే? అబ్బా నిజం చెప్పు బావా, కుచ్చుకుంటాందా లేదా? అబ్బా, ఏందే? అదే బావా నువ్వు అందగాడివి కదా, నీకు అర్థమయ్యే ఉంటది. అబ్బా, ఎందుకే ఈ మాటలు ఇప్పుడు? నువ్వు చెప్పాల్సిందే, చెప్పే వరకు నేను అలా వదలను. అబ్బే ఆగే. అబ్బా చెప్పు బావా, హే చెప్పవా. అబ్బా ఏందే, నేను నిన్ను ఆడుకుందామంటే నువ్వు నన్ను ఆడుకుంటున్నావు. అక్క అక్క మళ్ళీ ఏమైందే? చూడక్క, బావని ఎన్ని అడిగినా కూడా ఒక్కడు కూడా చెప్తలేడు. మా చెల్లి అడుగుతుంది కదా, చెప్పచ్చు కదా. ఏ ఆపురే, నాకు బయట పనుంది. పోతున్నావు సంపతి? అబ్బా నువ్వు ఇంకా తెలవని ఎదురు చూస్తున్నారా? అబ్బా సమయానికి వచ్చినావు కారా. ఏందిరా గంత మాట అన్నావు? మరి లేకపోతే ఏంది రవి, నేను మా బావతో ఏదో ఏందో ఏహే నీకు అన్ని చెప్తారా, అర్థం చేసుకోవాలా రవి. అర్థం అయితే లేదు. నీదో మట్టి బుర్రా, నీకేం అర్థమైపాడు కాదు. అర్థమైంది. మీ ఇద్దరి మధ్యలో ఏమో ఉంది. ఏముందిరా? ఏమీ లేదు. ఎంతైనా నువ్వే మామా. అబ్బా చెప్పు. ఏ చేపకెవరన్నా ఈత నేర్పుతారా బావా? అబ్బా చేప సంగతి ఏమో కానీ నువ్వు నాకు నేర్పుతున్నావు ఈత. నీకు రాదు మరే, నువ్వు పెద్ద తిమింగలానివి. దామరి ఎక్కడికి నేర్పిస్తా ఈత. అబ్బా నాకు నీళ్ళంటే మస్తు భయం బావా. నేను పట్టుకుంటా కదా. అబ్బా ఎక్కడ బావా? భయపడకుండా పట్టుకుంటా. ఎక్కడికి? ఏంది? నువ్వు రా, చెప్తా. నువ్వు చెప్తేనే వస్తా. నేను రానా మరి? వద్దు బావా. నువ్వు రా మరి, పోదాం. నాకు సిగ్గేస్తుంది బావా. అబ్బా నువ్వు అలా అనకే, నాకు సిగ్గైతుంది. ఏంది? ఏం లేదు. నువ్వు చాలా రొమాంటిక్ బావా. అవునా? ఇంకా నీ చూపుల్లో మత్తు, నీ మాటల్లో ఏదో తెలియని మాయ, నీ స్టైల్లో అబ్బా వేరే స్టైల్ ఉంటుంది బావా. ఇంకా మరి? అబ్బా మా అక్క ముందు పుట్టి నీకు పెళ్ళం అయిపోయింది కానీ లేకపోతేనా? అయితే ఏముంది, నేను ముందు పుట్టలేదని బాధపడతాను. బాధ ఎందుకే? నాది పెద్దది. ఏంటిది బావా? నాది విశాలమైనదే. ఏంటిది బావా? నాది మనసు. ఆహా నీకెందుకే బాధ? నీ చెంతన నేను ఉండగా. ఏంది బావా, కవితనా? నిన్ను చూడగానే అలా తన్నుకొస్తున్నాయే. అబ్బో నీకు కవిత్వాలు చెప్పుడు కూడా వచ్చా బావా? ఏదో నిన్ను చూశాక అలా వస్తుంది మరదలా. సరే గాని బావా ఏం చేద్దాం? మీ అక్క నొప్పించి నేను నిన్ను పెళ్లి చేసుకుంటానే. అక్క ఒప్పుకుంటుందా మరి? నేను ఒప్పిస్తా కదా. ఒప్పుకుంటుందా? నేను చూస్తా గాని బావా, ఒక ముద్దు ఇయ్యవా? ఏందే ఎక్కడికో పోతున్నావు? నువ్వు ఇస్తావా? నేను ఇయ్యనా? ఏంటిదే? ముద్దు. అబ్బా వద్దే. అబ్బా వద్దు. తీసుకో బావా. వద్దే. తీసుకో బావా. వద్దు. ఇప్పుడు అర్థమైందా నా సంగతి? ఏమనుకుంటాను? అబ్బా అదేమనుకోనే, అనుకోను కూడా. మరదలంటే గిట్లుంటది మరే, తగ్గేదే లేదు. నాతోటి పెట్టుకుంటావా? అబ్బా పెట్టుకోనే.